విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో గాజుల అలంకరణలో దుర్గమ్మ దర్శనమిస్తారు. ఈ ఏడాది అర్చక బృందం 2,70,000 గాజులను అమ్మవారికి సమర్పించారు. దుర్గమ్మకు గాజుల అలంకరణపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఈ రోజు అమ్మవారికి గాజుల అలంకరణ చేశారు. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలో అమ్మవారికి గాజుల అలంకరణ చేయడం అనేది అమ్మవారి ఆలయంలో ఆనవాయితీగా వస్తుంది. అయితే చూడొచ్చు గాజుల అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ మనకి 6వ అంతస్తులో కూడా అంటే అమ్మవారి మూల విరాట్తో ఎలా అలంకరిస్తారో 6వ అంతస్తులో ఉన్నటువంటి అమ్మవారికి అలాగే అలంకరించారు. గాజులతో అలంకరించిన అమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తండోపతండాలుగా ఆలయానికి తరలి వస్తున్నారు. ఇటు పాలక మండలి వర్గం అలాగే ఆలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములు విష్ణుభట్ల శర్మ మన ఎవరైతే ఉన్నారో స్థానాచారి వారు వీరందరూ కలిపి అమ్మవారికి 2,50,000 గాజుల్ని కూడా ఈ ఏడాది సమర్పించడం అనేది విశేషం. అలాగే అమ్మవారికి దాతలు కూడా ఎంతో మంది వచ్చి అమ్మవారికి గాజులు అయితే సమర్పించారు. ప్రతి ఏడాది అమ్మవారికి సుమారుగా 1 కోటి గాజులకు పైన కూడా అమ్మవారికి గాజులని అలంకరించడం అయితే ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా సుమారుగా 1 కోటి గాజుల వరకు కూడా అమ్మవారికి 6వ అంతస్తులో ఉన్నటువంటి అమ్మవారికి అలాగే మూల విరాటికి ఆలయ ప్రాంగణం అంతా కూడా గాజులతో అమ్మవారిని అలంకరించారు. గాజుల అలంకరణలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలి వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకోకుండా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మను దర్శించుకొని వెళ్తున్నారు. ఎందుకంటే ఈ అలంకరణలో ఉన్న దుర్గమ్మను ఏడాదికి ఒకసారి గాజుల అలంకరణలో దుర్గమ్మ దర్శనమిస్తుంది కాబట్టి ఆ అలంకరణలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు కూడా భక్తులు రావడం అయితే జరుగుతుంది. అయితే మనకి ఇప్పుడైతే ప్రజెంట్ 6వ అంతస్తులో ఉన్నాం. 6వ అంతస్తులో ఉన్నటువంటి అమ్మవారిని కూడా అంటే ఇక్కడ కుంకుమ పూజలు యథావిధిగా ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు ఇక్కడ 6వ అంతస్తులో నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి కూడా పైన మూల విరాటికి ఎలా అయితే అలంకరిస్తారో అలాగే అమ్మవారికి కూడా ఇక్కడ గాజుల అలంకరణ అయితే చేశారు. ఈ అలంకరణలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకనే ఈ అలంకరణలో గాజుల అలంకరణలో దుర్గమ్మను దర్శించుకునేందుకైతే మాత్రం భక్తులు తండోపతండాలుగా ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకుంటున్నారు. కెమెరా పర్సన్ విలియమ్స్ తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.